సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామ సమీపంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. తుమ్మల వెంట ఎమ్మెల్యేలు మట్ట రాగమయ్యి, జారె ఆదినారాయణ ఉన్నారు. సుమారు 1/2 కిలోమీటర్ మేర టన్నెల్లోనికి వెళ్లి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలన తర్వాత మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్కు 2 వైపుల నుండి టెక్నాలజీని ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌస్లన్నీ పూర్తయినాయి. బుర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి, అలాగే పూసుగూడెం రెండోది, కమలాపురం మొక్కలపల్లి మండలం. అక్కడ నుంచి సత్తుపల్లి ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాతారకుంట టన్నెల్, ఇది 1.78 కిలోమీటర్స్ ఉంది. మీరు లోనికి వచ్చి కూడా చూశారు. అది టెక్నికల్గా రోజుకు 1 మీటర్ కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులను కానీ విజ్ఞప్తి చేసేది, మీరు 2 వైపుల నుంచి కూడా పనులు ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొదలుపెట్టారు. అయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అది లూజ్ సాయిల్ కాబట్టి ఈ టెక్నాలజీలో అవకాశం లేదు. కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారానే చేయాల్సి వస్తుంది. అదే ఆర్ట్ రాక్